హాయ్ అందరికీ, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను ఈ వ్లాగ్లో అరుణాచలం టెంపుల్కి ఎలా వెళ్ళాలో చెప్తానమాట. మనకి హైదరాబాద్ నుండి అయితే 2 ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి ఫ్రమ్ కాచిగూడ టు మధురై అండ్ ఇంకోటి ఫ్రమ్ సికింద్రాబాద్ టు మధురై. మనం అరుణాచలం టెంపుల్కి వెళ్ళాలంటే తిరువన్నామలై స్టేషన్లో దిగాలి. మనకి హైదరాబాద్ నుండి తిరువన్నామలైకి రీచ్ కావడానికి 15 to 16 అవర్స్ టైం అయితే పడుతుంది. సో ఆలోపు మనం ట్రైన్లో మన ఫ్రెండ్స్తో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో మంచి టైం అయితే స్పెండ్ చేయవచ్చు గేమ్స్ ఆడుకుంటూ. మనం తిరువన్నామలై స్టేషన్కి రీచ్ అయ్యాక టెంపుల్ దగ్గరికి ఆర్ హోటల్కి వెళ్ళడానికి అయితే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. మేమైతే టెంపుల్ నుండి 2 kilometers డిస్టెన్స్లో ఆలయం హోటల్లో రూమ్ తీసుకున్నాము. అండ్ తిరువన్నామలైలో ఫుడ్ టేస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రూమ్ అనమాట. మనకి కాంప్లిమెంటరీగా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్రీ వాటర్ బాటిల్స్, సోప్స్, బ్రష్ ఇలా అన్నీ ఇస్తారనమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ 14 kilometers ఉంటుంది. మనకి 5 to 6 hours టైం అయితే పడుతుంది కంప్లీట్ చేయడానికి. షాంపూ, పేస్ట్, సోప్, ఇంకో సోప్, 1 comb, 2 brushes. గిరి ప్రదక్షిణ చేయడానికి మనకి ఈవినింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బెస్ట్ టైం. ఎందుకంటే మనం ఎండలో 14 kilometers అస్సలు నడవలేము. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుండి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు ఇంద్రలింగ, అగ్నిలింగ ఇలా 8 టెంపుల్స్ని దర్శనం చేసుకుంటాము. లాస్ట్ ఈశాన్యలింగ వరకు అయితే దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ నుండి అయితే లోపలికి టికెట్ తీసుకొని వెళ్తే 1-2 అవర్స్లో లార్డ్ అరుణాచల శివ దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్క టికెట్కి 50 to 100 rupees అయితే ఛార్జ్ చేస్తారు. టెంపుల్ గోపురం అయితే చాలా పెద్దగా కట్టారు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అరుణాచలం ట్రిప్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ.